ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టిగా ప్రిపేర్ కండి, జాబ్ని కొట్టండి, టైం వేస్ట్ చేయకండి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 4 months డ్యూరేషన్తో కేవలం 222కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన సంస్థానం ఏదనడు? మస్లిన్ అనే వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన సంస్థానం. మస్లిన్ అనేది ఒక మృదువైనటువంటి క్లాత్, ఒక స్మూత్ క్లాత్. ఈ మస్లిన్ అనే వస్త్రాలు కుతుబ్ షాహీల కాలంలో ఇక్కడ తయారైనవి. ఇక్కడ మనం మిగిలిన బట్టను లండన్ ప్రాంతానికి పంపిస్తే పెద్ద ఎత్తులో అమ్ముడు బయటి. సో ఈ మస్లిన్ అనే వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం లేదా మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన సంస్థానం ఏదనడు? అమరచింత. అమరచింత అనేది మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఎక్కడుంది ఇది? వనపర్తి జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అమరచింత సంస్థానం తెలంగాణలోనే ఓల్డెస్ట్ సంస్థాన్, తెలంగాణలోనే అతి ప్రాచీన సంస్థానం. ఎవరి వల్ల ఏర్పడింది? కాకతీయుల యొక్క సామంతుడైనటువంటి గోన బుద్ధారెడ్డి వల్ల ఏర్పడ్డటువంటి సంస్థానమే అమరచింత సంస్థానం. ఈ సంస్థానం మూల పురుషుడు ఎవరన్నాడు? గోపాలరెడ్డి. ఈ సంస్థానం మూల పురుషుడు గోపాలరెడ్డి. ఈ సంస్థానం ఎవరి వల్ల ఏర్పడింది? గోన బుద్ధారెడ్డి. ఎవరితను? కాకతీయుల యొక్క సామంతుడు, గణపతి దేవుని యొక్క సామంతుడు గోన బుద్ధారెడ్డి. అవునా? మనకి ఎగ్జామ్లు ఏమడిగిను? గోన బుద్ధారెడ్డి రాసిన రచన. గోన బుద్ధారెడ్డి రాసిన రచన రంగనాథ రామాయణం. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఆ రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి. కాకతీయుల్లో గొప్పవాడైనటువంటి గణపతి దేవుని యొక్క సామంతుడు ఒకనాడు తిరుపతికి వెళ్ళడం, అక్కడ గోపాలుడిని కలవడం, ఆ గోపాలుడి సహాయానికి మెచ్చుకొని అమరచింత సంస్థానానికి గౌడరిక ఇన్ఛార్జ్గా పంపడం, అలా ఏర్పడ్డ సంస్థానమే అమరచింత. ఈ అమరచింత సంస్థానాధీశులు నిర్మించినటువంటి ఆలయమే కురుమూర్తి అనే ఆలయం. ఏ ఆలయం? కురుమూర్తి అనే ఆలయం మహబూబ్ నగర్ జిల్లా చినచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో జరిగే అతిపెద్ద జాతర కురుమూర్తి జాతర. కురుమూర్తి అంటే ఎవరండి? ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఈ జాతరలో స్వామి వారికి సమర్పించే మొక్కులు ఉద్దాలు అంటే అర్థం ఏంటండి? చెప్పులు. మాదిగలు ప్రత్యేకంగా స్వామివారికి నిష్ఠతో చెప్పులను తయారు చేసి ఉద్దాలను తయారు చేసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. సో తెలంగాణలో ప్రధానమైనటువంటి జాతర కురుమూర్తి జాతర. ఆ కురుమూర్తి జాతరలో సమర్పించే మొక్కులు ఉద్దాలు. మాదిగలు వీటిని సమర్పించడం జరుగుతుంది. మాదిగల మూల పురుషుడు జాంబవంతుడు. మాదిగల వృత్తి డప్పు, చెప్పు. మాదిగల అస్తిత్వ నినాదం దండోరా. మాదిగల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంస్థ ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఎంఆర్పిఎస్ ని 1994లో ప్రకాశం జిల్లాలో ప్రభాకర్ మాదిగ, కృపాకర్ మాదిగ, మందకృష్ణ మాదిగలు స్థాపించారు. ఈ ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. ఇటీవల 2024లో డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఎన్ని అంశాలను పేర్కొందని? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3వ తారీఖు నాడు శ్రీకృష్ణ కమిటీని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2010 ఫిబ్రవరి 3 నాడు యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఐక్య ప్రగతిశీల కూటమి, యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేని ఏర్పాటు చేసింది? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2010 డిసెంబర్ 30 నాడు తన నివేదిక ఇచ్చి ఏం చెప్పింది? తమ నివేదికలో ఏం చెప్పింది? 9 అధ్యాయాలు 6 అంశాలను పేర్కొంది. ఇందులో 8వ అధ్యాయాన్ని సీక్రెట్, రహస్యంగా ఉంచింది. 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచింది. 6 అంశాలను పేర్కొంది. అందులో మనకు బాగా నచ్చిన అంశం
5వ అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు నచ్చిన అంశం 5వ అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నది 5వ అంశంలో? హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని. మిగతా 5 అంశాలు లేనిపోయిన కొత్త పంచాయతీ పెట్టింది. రైట్ అండ్ సో శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా ఉంచిన అధ్యాయం 8వ అధ్యాయం. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ 2010 ఫిబ్రవరి 3. శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చిన తేదీ 2010 డిసెంబర్ 30. శ్రీకృష్ణ కమిటీ గడువు కాలం డిసెంబర్ 31. గడువు కంటే ఎన్ని రోజుల ముందు ఇచ్చింది? 1 రోజు ముందు. బిఫోర్ 1 డే సబ్మిటెడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ 8వ అధ్యాయాన్ని మాత్రం ఎవరికి ఇచ్చింది? హోమ్ డిపార్ట్మెంట్, కేంద్ర హోంశాఖకు అందించింది. ఇది మాత్రం ఏం చేసింది? ప్రభుత్వానికి అందించింది. అవును. నెక్స్ట్, గండిపేట చెరువును ఏ పేరుతో పిలుస్తారని. గండిపేట దేనికి ఫేమస్ అనేది తెలాలి. గండిపేట దేనికి ఫేమస్? కత్తులు బెల్లము చెల్లబట్టి, కత్తులు బల్లము చేతబట్టి, దుష్టుల తలను మూటగట్టి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, గండిపేట గండి మైసమ్మ. గండిపేట అనేది హైదరాబాద్లో మైసమ్మ దేవతకు చాలా ఫేమస్. అవునా? మనకి ఎగ్జామ్ ఏమడిగిండు? గండిపేట చెరువు యాక్చువల్ పేరేందను. చాలా మంది ఇప్పటికి కూడా గండిపేట చెరువు అంటారు. గండిపేట చెరువు అసలు పేరేందను. అవునా? ఉస్మాన్ సాగర్. ఏదండి? ఉస్మాన్ సాగర్ గా పిలుస్తారు. కానీ ఒక్కరు కూడా ఉస్మాన్ సాగర్ మనకి ఎగ్జామ్లో అడిగాను. గండిపేట చెరువును ఏ పేరుతో పిలుస్తారు? ఉస్మాన్ సాగర్. ఏ నది పైన నిర్మించరు? మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ అనే ప్రాజెక్ట్ను నిర్మించడం జరిగింది. ఏ సాగర్ అండి? ఉస్మాన్ సాగర్ను ఎప్పుడు నిర్మించారు? 1920లో మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇదే మూసీ యొక్క ఉపనది ఈసా. ఈ ఈసా నది పైన, దీని ఉపనది, ఈ ఈసా నది పైన నిర్మించిన మరొక ప్రాజెక్ట్ ఏదన్నాడు? ఈ ఈసా నది పైన నిర్మించిన మరొక ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అండి? హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ అనే ప్రాజెక్టును నిర్మించారు. ఇది గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం లేదా తెలంగాణ అభివృద్ధి ఫోరం అన్నాం. టిడి పోయినసారి గ్రూప్ 2 క్వశ్చన్. టిడిఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. దీన్నే తెలంగాణ అభివృద్ధి సంఘం. ఈ తెలంగాణ అభివృద్ధి సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1999లో ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐలు అమెరికాలోని న్యూయార్క్లో ఏర్పాటు చేశారు. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో 1999లో ఎన్ఆర్ఐలంతా ఏకమై ఏం ఏర్పాటు చేశారు? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని ఏర్పాటు చేశారు. దీని మొదటి అధ్యక్షుడు ఎవరున్నాడు? మధు కే రెడ్డి. మధు కే రెడ్డి. రైటా? ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూయార్క్లో ఏర్పాటు చేశారు. ఎవరు దీనికి కర్త, కర్మ, క్రియ? ప్రొఫెసర్ జయశంకర్. ఇది పోయినసారి గ్రూప్ 2 క్వశ్చన్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర విభజనకు ఎన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి? ఓకేనా? అంటే 2005లో 3 కేంద్ర మంత్రులతో ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ పని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి చెప్పి 8 వారాల గడువు ఇచ్చారు. ఆ 8 వారాల గడువిస్తే 2005లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చాలా పార్టీలు మేము తెలంగాణకు అనుకూలం అని లేఖలు ఇచ్చినాయి. మనకేమడిగిండు? తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలను 36 పార్టీలు తెలంగాణకు ఓకే అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామ్లు ఏమడిగాను? ఈ 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖిస్తే అందరికన్నా చివరగా లేఖ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ప్రభుత్వం అందరికన్నా ఆలస్యంగా లేఖ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్, హైదరాబాద్ ఆర్థిక క్రమశిక్షణపై క్రింది వాటిలో ఏ కమిటీ నియమించబడింది గుర్తించండి అన్నాడు. చూడండి, ఫస్ట్ 7వ నిజాం ఉన్నాడు. 7వ నిజాం పరిపాలన అయిపోయింది. 1911 నుండి 1948 వరకు 7వ నిజాం ఉన్నాడు. ఆ 7వ నిజాం తర్వాత ఎవరు వచ్చారు? జేఎన్ చౌదరి వచ్చింది. ఈ జేఎన్ చౌదరి 1948 నుండి 1949 వరకు ఉన్నాడు. వీడి అరాచకాలపైన, జేఎన్ చౌదరి అరాచకాలపైన పండిట్ సుందర్లాల్ కమిటీ వేశారు. జేఎన్ చౌదరి తర్వాత ఎంకే వెల్లోడి వచ్చింది. ఈ ఎంకే వెల్లోడి కాలంలో
1950లో హైదరాబాద్ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, హైదరాబాద్ యొక్క అభివృద్ధి, ఆర్థిక పరిపాలన కావలసినటువంటి సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 1950లో ఎంకే వెల్లోడు, ముల్లత్ కడంగి వెల్లోడి ఒక కమిటీని నియమించిండు. మనకేమడిగిండు? ఆ కమిటీ పేరు హైదరాబాద్ ఆర్థిక క్రమశిక్షణపై ఈ క్రింది వాటిలో ఏ కమిటీ నియమించబడిందనను? ఏడి గోర్వాలా కమిటీ. ఏడి గోర్వాలా కమిటీ. ఈ కమిటీ నివేదికను తూచా తప్పకుండా పాటించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఎంకే వెల్లోడి పౌర సీఎంగా ఉంటే అప్పుడున్నటువంటి రెవెన్యూ మినిస్టర్ బూర్గుల రామకృష్ణారావు. ఈ బూర్గుల రామకృష్ణారావు ఏడి గోర్వాలా కమిటీ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా పాటించి హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు. మరో సారథ్యంగా పేర్కొంటున్నాం. హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి అంటున్నాం. ముల్కీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు అంటున్నాం. దట్ ఈస్ బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్, రాజీవ్ గాంధీ జింకల పార్క్ తెలంగాణలో ఏ జిల్లాలో? రాజీవ్ గాంధీ డీర్ పార్క్ కరీంనగర్లో ఉంది. రాజీవ్ గాంధీ డీర్ పార్క్, జింకల పార్క్, రాజీవ్ గాంధీ జింకల పార్క్ ఎక్కడుందండి? కరీంనగర్ పట్టణంలో ఎల్ఎండి లోయర్ మానేరు డ్యామ్ కట్ట కింద ఉంది రాజీవ్ గాంధీ డీర్ పార్క్ అని. అదేవిధంగా అలీసాగర్ డీర్ పార్క్, అలీసాగర్ జింకల పార్క్ ఎక్కడుందన్నాడు? అలీసాగర్ జింకల పార్క్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్, పెద్దవాగు ఆనకట్ట ఏ నది పైన ఉంది అన్నాడు? పెద్దవాగు. మన రీసెంట్ గా దీనికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఖమ్మం కూడా మునిగిపోయింది. అవునా? ఇది మన ఎగ్జామ్లో అడిగాను. ఓకేనా? పెద్దవాగు ఆనకట్ట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలంలోనే 2024లోనే పెద్దవాగు 2024లోనే పెద్దవాగు తెగిపోయింది. అవునా? తెగిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 2024లో పెద్దవాగు అనే కట్ట తెగిపోయింది. పెద్దవాగు ఆనకట్ట ఏ నది పైన ఉన్నాడు? పెద్దవాగు ఆనకట్ట ఏ నది పైన ఉంది? ప్రాణహిత నది పైన ఉంది. ఏ నది పైన? ప్రాణహిత. ప్రాణహిత ఎన్ని నదుల సంగమం అని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. అవునా? ప్రాణహిత 3 నదుల సంగమం. వార్ధ, పెన్గంగా, వెన్గంగా. వార్ధ, పెన్గంగా, వెన్గంగా ఈ 3 నదుల సంగమమే ప్రాణహిత. ప్రాణహిత నదిపై ఉన్నటువంటి కట్ట పెద్దవాగు కట్ట. ఇటీవల ఇది తెగిపోవడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్ట బాలకృష్ణారెడ్డి రీసెంట్ గా చనిపోవడం జరిగింది. హెవీ ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ వల్ల హెల్త్ బాలేక చనిపోవడం జరిగింది. సో జిట్ట బాలకృష్ణారెడ్డి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్ట బాలకృష్ణారెడ్డి స్థాపించిన పార్టీ ఏదన్నాడు? యువ తెలంగాణ. ఏ పార్టీ? యువ తెలంగాణ అనే పార్టీని స్థాపించాడు. ఇతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. హీ డైడ్ రీసెంట్లీ. జిట్ట బాలకృష్ణారెడ్డి స్థాపించిన పార్టీ యువ తెలంగాణ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కాళోజీ అవార్డును తెలంగాణ ప్రభుత్వం ఎవరికి ప్రకటించిందనడు? తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2 అవార్డులు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2 అవార్డులను అధికారికంగా ప్రదానం చేస్తుంది. ఒకటి జూలై 22వ తారీఖు నాడు దాశరథి కృష్ణమాచార్ల పేరు మీదుగా దాశరథి అవార్డు ఇస్తుంది. నంబర్ 2 సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం నాడు కాళోజీ నారాయణరావు పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. 2024 గాను కాళోజీ అవార్డును తెలంగాణ ప్రభుత్వం ఎవరికి ప్రకటించిందన్నాడు? రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నలిమెల భాస్కర్ కు అందించడం జరిగింది. ఎవరికి అందించారు? నలిమెల భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నలిమెల భాస్కర్ ప్రముఖ అనువాద రచయిత. అనేక గ్రంథాలను అనువాదం చేసిండు. ఆ అనువాదాలకు గాను కాళోజీ అవార్డును తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గిర్దావర్ అనగా అర్థం ఏంది అన్నాడు. ఏమడినని? గిర్దావర్ ఏ డిపార్ట్మెంట్ ఇది? రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖలో జిల్లా బాస్ ఎవరండి? కలెక్టర్. కలెక్టర్ ఏమన్నారు? అవ్వల్ తాలూకాదార్. అవ్వల్ తాలూకాదార్ అంటే ఎవరు? కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఏమన్నారు? దోయం తాలూకాదార్, దోయం తాలూకాదార్. ఈ డిప్యూటీ కలెక్టర్ కింద ఉండేదే ఎంఆర్ఓలు. అవునా? మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఈ ఎంఆర్ఓలు ఏమనం? తహసీల్దార్, తహసీల్దార్. ఈ తహసీల్దార్ కింద మీరు రాయబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో డిటి అంటున్నాం, డిప్యూటీ తహసీల్దార్ లేదా డిప్యూటీ ఎంఆర్ఓ. ఈ డిప్యూటీ ఎంఆర్ఓలను నాయాబ్ తహసీల్దార్, నాయాబ్ తహసీల్దార్ అంటాం. ఈ డిప్యూటీ ఎంఆర్ఓల కింద ఉండి కీలక పాత్ర పోషించేదే ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఏమంటాం? గిర్దావర్. ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఏమంటామండి? గిర్దావర్. ఈ ఆర్ఐల కింద ఉండే వాళ్ళే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. త్వరలో విఆర్ఓ జాబులు పడపోతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నాయకుడు, ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తాం, విఆర్ఓ పోస్టులను భర్తీ చేస్తున్నాడు. విఆర్ఓ అంటే అర్థమైందండి? పట్వారీ. అవునా? ఈ విఆర్ఓల కింద ఉన్న వాళ్ళే విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. వీళ్ళను మస్కూరి, సుంకరి అనే పేర్లతో పిలుస్తాం. సో అవ్వల్ తాలూకాదార్ కలెక్టర్, దోయం తాలూకాదార్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఎంఆర్ఓ, నాయాబ్ తహసీల్దార్ డిప్యూటీ ఎంఆర్ఓ, గిర్దావర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ, పట్వారి విఆర్ఓ, మస్కూరి లేదా సుంకరి విఆర్ఏ. దిస్ ఈస్ కాల్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడే సాలార్ జంగ్. సాలార్ జంగ్ దీనికి ఏమని పేరు పెట్టిండు? జిలాబందీ విధానం అని పేరు పెట్టిండు. దిస్ సిస్టమ్ ఇస్ కాల్డ్ జిలాబందీ సిస్టమ్. దిస్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిస్టమ్. ఇప్పటికీ ఇదే వ్యవస్థ కొనసాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాగానే విఆర్ఓల వ్యవస్థను రద్దు చేసింది. తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి ఆలోచిస్తున్నది. నెక్స్ట్, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేసరి సముద్రం, దాన్నే కే సముద్రం అంటున్నాం. మహబూబాబాద్ జిల్లాలోని కేసరి సముద్రం, ప్రస్తుతం ఇది మండలం. ఈ మండలాన్ని షార్ట్ కట్ ఏమంటారు? కే సముద్రం అంటున్నారు. అవునా? మనకు ఎగ్జామ్లు ఏమడిగాను? మహబూబాబాద్ జిల్లాలోని కేసరి సముద్రాన్ని నిర్మించినటువంటి కాకతీయ రాజు ఎవరన్నాడు? కాకతీయ రాజు ప్రోలరాజు 1, ప్రోలరాజు 1. ఈ కాకతీయ రాజు అయినటువంటి ప్రోలరాజు 1 మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కే సముద్రంలో ఉన్న కేసరి సముద్రాన్ని నిర్మించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలనుకుంటున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 7వ నిజాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో స్థాపించిందని అంటే ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలోని షక్కర్ నగర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. దీన్ని 1937లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేశాడు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలోని షక్కర్ నగర్ అనే ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత వచ్చిన ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీని మూసివేసి ఆంధ్ర వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి టి సుబ్బరామిరెడ్డి షుగర్ ఫ్యాక్టరీని డెవలప్ చేసిండు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి అనే గ్రామంలో ఉంది. ఆ తర్వాత గాయత్రి షుగర్ ఫ్యాక్టరీని డెవలప్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివపేట్
మండలంలో ఉన్నటువంటి సదాశివ్ నగర్, ఎస్ఎస్ నగర్, సదాశివ్ నగర్ మండలంలో ఉంది. మన ఫ్యాక్టరీని పూర్తిగా సర్వనాశనం చేసి ఇటీవల 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం అని ప్రకటించింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చడం, కోటి ఉమెన్స్ కాలేజ్ను చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చడం, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారి అని చెప్పడం, తెలంగాణ రాష్ట్ర గేయంగా జై జై హే తెలంగాణను ప్రకటించడం, ఇవి జనాలకు కనిపించట్లేదు. వాస్తవానికి తెలంగాణ అనేది అస్తిత్వానికి సంబంధించింది. ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంది అడుగుతుంటాం. ఇక నేను వాటికి లోతుగా పోలేను, బికాస్ ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఓకేనా, రైట్, నెక్స్ట్.